తమిళనాడు రాజకీయాల్లో మొత్తం విజయ్ పేరే వినిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నుండి ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికి కూడా విజయ్ పేరే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ప్రచారణ చేసే క్రమంలో కావచ్చు, ఎంతవరకు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి, ఆ విధానాలు కొత్త టెక్నాలజీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకులు కూడా తీసుకురాని విధంగా సోషల్ మీడియాని అంత పెద్దగా టీవీకే యూజ్ చేసుకొని ఘన విజయం సాధించింది. అయితే కొన్ని స్థానాలు మాత్రము స్వల్ప ఓట్ల తేడాతోని మరి విజయాన్ని కోల్పోయిన దిశగా మనకైతే కనిపిస్తూ ఉంది. దాదాపుగా మనము ఒక 10 అసెంబ్లీ స్థానాలు కూడా చూసుకోవచ్చు. అంటే 1000 కంటే తక్కువ ఓట్లతోని టీవీకే పార్టీ ఓడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కూడా కొద్దిగా ఫోకస్ చేసినట్లయితే ఈ రోజుగా సింగిల్ పార్టీగా ఇటు ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలు ఉంటుండే. వేరే వాళ్ళ మద్దతు కోసం 10 సీట్ల కోసం ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బంది అనేది కూడా టీవీకే పార్టీకి ఉండే పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు ఎంతవరకు టెక్నాలజీ యూజ్ చేసుకున్నా కానీ మరికొంత ప్రచారంలో కొంత ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే మరి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 25 నుండి 30 స్థానాలు మాత్రమే మరి విజయ్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో అది కూడా ఏదైతే రోడ్లో ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో, ప్రధాన రోడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే విజయ్ ప్రచారం చేశారు. ఎక్కడ కూడా సందులో కానీ గల్లీలో కానీ వెళ్ళని పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలో మరికొంతగా ప్రచారం చేస్తే బాగుండు అనే విధంగా తమిళనాడు ప్రజలు అనుకుంటా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా తక్కువ ఓట్లతో ఓడిపోయిన టీవీకే పార్టీ సంబంధించిన నియోజకవర్గాలు ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా 285 ఓట్ల తేడాతోని తిరుకొల్లాయిలూర్ సంబంధించిన నియోజకవర్గంలో మరి 285 ఓట్ల తేడాతోని జస్ట్ మిస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ టీవీకే అభ్యర్థి భరణి బాలాజీ ఉన్నారు. అక్కడ ఏదైతే అన్నా డిఎంకే సంబంధించిన పళనిస్వామి విజయం సాధించారో అక్కడ దాదాపుగా 285 ఓట్లతోనే చాలా తక్కువ ఓట్ల తేడాతోని అన్నా డిఎంకే సంబంధించిన అభ్యర్థి పళనిస్వామి విజయం సాధించిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కులిత్తలై సంబంధించిన నియోజకవర్గంలో కూడా 579 ఓట్లతోని డిఎంకే అభ్యర్థి విజయం సాధించారు. అక్కడ ఏదైతే టీవీకే సంబంధించిన బాలసుబ్రహ్మణి అభ్యర్థి అయితే ఉన్నారో చాలా స్వల్ప తేడా 579 అనేది కూడా మనం చాలా స్వల్ప తేడా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వార్డుకు సంబంధించిన ఓట్లు వన్ సైడ్ అయితే అక్కడ ఒక రౌండ్లో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండేది. కానీ అక్కడ అలాంటి అవకాశం లేకుండా ఏదైతే డిఎంకే అభ్యర్థి అయిన మరి చంద్రహాన్ విజయం సాధించిన నేపథ్యం మనకు కనబడతా ఉంది. అదేవిధంగా పళని నియోజకవర్గంలో కూడా మనం చూసినట్లయితే అన్నా డిఎంకే అభ్యర్థి 693 ఓట్లతో విజయం సాధించారు. టీవీకే అభ్యర్థి అయిన ప్రవీణ్ కుమార్ పైన ఇక్కడ కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే అక్కడ ఓటమి పాలైపోయిన టీవీకే అని కూడా చెప్పొచ్చు. జస్ట్ మిస్ అయిన నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఇందాక మాట్లాడుకున్న తిరుకొల్లాయి కావచ్చు, కులింతలై కావచ్చు, పళని కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతోని టీవీకే ఓటమి పాలైన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కోవిల్పట్టి నియోజకవర్గంలో కూడా మనం చూసినట్లయితే డిఎంకే సంబంధించిన అభ్యర్థి 843 ఓట్ల తేడాతోని మరి కరుణానిధి గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ బాలసుబ్రహ్మణ్యం టీవీకే సంబంధించిన అభ్యర్థి అయితే ఉన్నారో అక్కడ జస్ట్ 843 ఓట్ల తేడాతోని టీవీకే అభ్యర్థి ఓటమి పాలు చెందిన పరిస్థితి అయితే మనకైతే అక్కడ కనిపించింది. అదేవిధంగా విక్రమ్వాడి సంబంధించిన నియోజకవర్గంలో మనం కూడా చూసినట్లయితే పిఎంకే పార్టీకి సంబంధించిన అభ్యర్థి మరి శివకుమార్ 910 ఓట్ల తేడాతోని విజయం సాధించారు. అక్కడ టీవీకే సంబంధించిన విజయ్ అనే వ్యక్తి ఓటమి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ అదేవిధంగా 1000 కంటే తక్కువ ఓట్లతోని ఓటమి పాలైన నియోజకవర్గాలు కూడా మనకు దాదాపుగా 8 నుండి 9 కనిపిస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కొంత ఫోకస్ పెడితే మాత్రం అక్కడ కూడా గెలిచే అవకాశాలు టీవీకేకి పుష్కలంగా ఉన్నాయి. కానీ అక్కడ కొంత నిర్లక్ష్యం వహించారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇది ప్రధానంగా తొలిసారి కాబట్టి ఇవేవైతే చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉంటాయో మరోసారి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీవీకే ఇలాంటి తప్పులు చేయకుండా ముందుకొచ్చే ఆస్కారం అయితే పుష్కలంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉదర మండలం సంబంధించిన నియోజకవర్గం మనం చూసినట్లయితే అక్కడ కూడా 976 ఓట్లతోని బీజేపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అక్కడ టీవీకే అభ్యర్థి అయిన ఇబ్రహీం ఓటమి పాలైన నేపథ్యం మనకైతే అక్కడ కనిపించింది. అదేవిధంగా దిండిగల్లో కూడా 1131 ఓట్లతోని డిఎంకే సంబంధించిన అభ్యర్థి గెలిచారు. టీవీకే సంబంధించిన నజీర్ రాజ్ అయితే ఓటమి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నియోజకవర్గాలు ఏదైతే తిరుకులాయి కావచ్చు, లేకుంటే కులిత్తలై కావచ్చు, పళని కావచ్చు, ఈ నియోజకవర్గాలలో కూడా విక్రమ్వాడి కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఫోకస్ పెడితే విజయం దిశగా వెళ్ళేది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో జస్ట్ టీవీకే 1000 ఓట్ల తేడాతోని
ఓటమి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. ఇది రిపీట్ కాకుండా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఫోకస్ పెట్టే నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో టీవీకే కూడా తక్కువ ఓట్లతో గెలిచిన నియోజకవర్గాలు కూడా ఒకసారి మనం చూసినట్లయితే చాలా ఓట్ల తక్కువతోనే ఒక్క ఓటుతో కూడా గెలిచిన నియోజకవర్గం అయితే మనకు కనబడతా ఉంది. డిఎంకే సంబంధించిన అభ్యర్థి పైన ఒకే ఒక ఓటుతోని తిరుపతూర్ నియోజకవర్గంలో ఒకే ఒక ఓటు తేడాతోని అక్కడ డిఎంకే పైన ఇటు టీవీకే గెలుపొందిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకే ఓటు వల్ల ఏం సాధ్యమవుతుంది అని అన్న వాళ్ళకి ఇక్కడ ఈ నియోజకవర్గం భవిష్యత్తు మొత్తం తారుమారైన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పోలూరు సంబంధించిన నియోజకవర్గంలో కూడా టీవీకేకి 225 మెజార్టీ మాత్రమే వచ్చింది. అక్కడ డిఎంకే సంబంధించిన మూర్తి పైన అభిషేక్ అనే టీవీకే అభ్యర్థి 227 ఓట్ల తేడాతో గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో కూడా మనం చూసినట్లయితే 679 ఓట్ల తేడాతో టీవీకే గెలిచింది. వినోద్ అనే వ్యక్తి గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ డిఎంకే ఓటమి పాలైన పరిస్థితి కనబడుతుంది. ఏవైతే 1000 ఓట్ల డిఫరెన్స్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ టీవీకే మరియు డిఎంకే మాత్రమే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అక్కడ తగ్గ 4 ఇటు టీవీకే వర్సెస్ డిఎంకే తగ్గ 4 అయితే నడిచిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో కూడా 751 ఓట్ల తేడాతోని టీవీకే విజయం సాధించింది. అక్కడ డిఎంకే సంబంధించిన ఎర్మ కిష్ణన్ అనే వ్యక్తిని ఓటమి పాలు చేసిన నేపథ్యం అయితే కనబడతాను. మొత్తానికి ఇటు టీవీకే స్వల్ప తేడాతోని కొన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటే అంతే స్వల్ప ఓట్లతోని చాలా అసెంబ్లీ స్థానాలు అయితే కోల్పోయిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 8 నుండి 9 అసెంబ్లీ స్థానాలు ఇటు 1000 కంటే తక్కువ మెజారిటీతోని టీవీకే కోల్పోయిన నేపథ్యం కనిపిస్తుంది. మరోసారి ఇక రిపీట్ కాకుండా టీవీకే అధ్యక్షులు విజయ్ ముందు ప్రణాళిక చేసుకుంటూ రాజకీయంగా ముందుకెళ్లే అవకాశాలు అయితే మనకైతే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి.